హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్ట్ ఆఫ్ హోమ్. ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి రోజు టిఫిన్కి ఇడ్లీ దోశలు కాకుండా వాళ్ళు అప్పుడప్పుడు కొత్తగా ఏదైనా చేయమని అడుగుతారు కదా. ఇలా ఎగ్స్తో స్పానిష్ ఆమ్లెట్ అయితే వేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళకు కూడా హెల్తీగా చేసి పెట్టినట్టు ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక ఆలు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. నేను 2 కోడిగుడ్లతో చేస్తున్నానండి, అందుకే అదొకటి ఇదొకటి తీసుకున్నాను. ఆమ్లెట్లో ఆలు ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఇలా తురుముకునేది అయితే తీసుకొని ఆలునైతే ఇలా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో కట్ చేసుకొని ముక్కల్ని అయితే ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసి అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆలు ముక్కలు అయితే వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఆలు ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టకూడదు, మూత పెడితే తొందరగా ఆలు అయితే మెత్తపడతాయి. ఆమ్లెట్లో మనకు ఆలు ముక్కలు కొంచెం క్రంచీగా రావాలి, అందుకని చెప్పేసి ఆలు ముక్కలు మూత పెట్టకుండా మనం వేయించుకోవాలి. ఇవి వేగడానికి దాదాపు ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. సిమ్లో పెట్టి అయితే వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను. ఆలు ముక్కలు కొంచెం కలర్ అయితే చేంజ్ చేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయ వేగేంతలోపు ఆలు కూడా ఇంకొంచెం వేగుతాయి. ఇవి రెండైతే వేయించుకోవాలి. వేయించుకోవడానికి ఇంకొక 5 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇవి రెండు వేగేలోపు ఇక్కడ ఎగ్ అయితే బ్యాటర్ రెడీ చేసుకుందాం. ముందుగా 2 కోడిగుడ్లు అయితే తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే ఎగ్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఫ్లఫీ ఆమ్లెట్ లాగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు, అంత బాగుంటుంది. తర్వాత ఇక్కడ మిరియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నీచు వాసన రాకుండా ఉంటుంది, బాగుంటుంది. అందుకే ఇక్కడ మిరియాల పౌడర్ వేసుకున్నాను. మన స్టైల్లో కొంచెం టచ్ అయితే ఇస్తున్నానండి. టమాటా ముక్కలు సన్నగా చాప్ చేసి అయితే వేసుకున్నాను. అలాగే చిన్నగా మిర్చి కూడా అవి కూడా చాప్ చేసి అయితే వేసుకున్నాను. ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి రుచికి తగ్గట్టు. ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. కారం మంచిగా కలిసే విధంగానైతే బీట్ చేసుకోండి. ఇలా వేసుకుంటే కొంచెం పిల్లలకి కూడా కారం ఉప్పు తగులుతూ చాలా ఇష్టంగా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు ఇవైతే ముక్కలు వేగిపోయాయండి, ఆలు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు. వీటినైతే ఇక్కడ ఎగ్ బ్యాటర్లో అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు బ్యాటర్ అనేది. కాకపోతే నేను ఇక్కడ కొంచెం ముక్కలతో పాటు కలుపుదామని చెప్పేసి అందులో వేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. ఆమ్లెట్ మీద ఆలు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆమ్లెట్ని అయితే కాల్చుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఆమ్లెట్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చేస్తుందో. చాలా ఈజీగా ఆమ్లెట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇలా కాల్చుకున్న తర్వాత ఆమ్లెట్ అయితే పిల్లలకు సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.